ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ద వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి మనము రావట్లేదే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి. వెల్కమ్ బ్యాక్ టు సాయి ద వ్లాగర్. సో ఈరోజు మనం వచ్చేసి ట్రిప్కి వెళ్ళబోతున్నాం, 2 days ట్రిప్. సో ఈ వ్లాగ్ అంతా చూడండి, చూసి బాగా నవ్వుకుంటారు అని అనుకుంటున్నాను. సో సీ యూ సూన్. సో గైస్, ఇప్పుడే బయలుదేరాం. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఓకే, సో ఎవరెవరు వెళ్తున్నామంటే, ఇది మన అక్క పెద్ద దయ్యం, ఇది 5th అండి, అయిపోయింది 5th. ఇంకో అక్క చిన్న దయ్యం, ఆవిడ మా అమ్మ, ఈవిడ మా ఆంటీ. ఇదిగోండి డ్రైవ్ చేసేది మా అన్న. అండ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో గైస్, ఇప్పుడు తెల్లారింది. మీ అందరికి డౌట్ రావచ్చు ఫస్ట్ అక్కడికి వెళ్తున్నామని. ఫస్ట్ అయితే న్యూయార్క్ వెళ్ళబోతున్నాం. సో సీ యూ దేర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తింటున్నా ఆగి. ఇంకోటి గైస్ రూమ్. సో ఈ కారు ఉంది చూసారా, వైట్. సో ఇది మేము వచ్చిన కారు. సో వ్యూ అయితే క్రేజీ ఉంది గైస్. అంత అయిందన్న రూము. సో ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఇప్పుడు అందరు ఫ్రెష్ అప్ అవుతున్నాం. ఓకే, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయితే అందరు ఫ్రెష్ అప్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అక్క? థ్యాంక్ యూ. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? సో ఇప్పుడైతే రెడీ అయిపోయాం. సో మా అన్న ఒకటి రెడీ అవ్వాలి. ఫ్రెండ్స్, ఎప్పుడే అందరూ రెడీ అయ్యాం. సో ఇంక వెళ్ళిపోవటమే. మీకు సర్ప్రైజ్ కావాలా? మా సింబా బాబు కూడా కొంచెం మంచి డ్రెస్ చేసాడు, ఎప్పుడు లేని రోజు. సో ఇంక వెళ్ళిపోవటమే. ఇంకెళ్ళిపోవటమేగా. షాపింగ్కి వెళ్ళి అక్కడ నుంచి న్యూయార్క్ మొత్తం చుట్టదు. ఈరోజు నువ్వు కుమ్మేసావురా బట్ట. అక్క ఈరోజు హైలైట్ ఇదేనే. వీడు బాగున్నాడు. అసలు ఏందది ఉండేది ఇంత బొక్క. ఆ బొక్కలో ఇగో ఈ సైకిల్ బొక్క ఒకటి, మధ్యలో ఈ మధ్యలో మేము వెళ్ళాలి. సార్ సైకిల్ తీసుకెళ్దాం అన్న తర్వాత సైకిల్ ఎక్కుదాం. ఓల్డ్ సిటీ ఎలాగో దాన్ని మించిన సిటీ ఇది న్యూయార్క్ డౌన్ టౌన్. సో గైస్, న్యూయార్క్ డ్రైవింగ్ చేయాలంటే మీరు ఇండియాలో డ్రైవింగ్ చేసి ఇక్కడికి రావాలి. ఇండియాలో హైదరాబాద్ లో PhD చేసి ఇక్కడికి రావాలి. ఎలా అంటే ఇంత గ్యాప్ లో జుమ్మని వెళ్ళిపోవాలి. అట్లా కావాలి. ఇక్కడే మొత్తం వరల్డ్ ట్రేడ్ సెంటర్. అవి అక్కడ కూలిపోయినాయి. ఇది కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ తెలుసా? ఇది కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టింది, కొత్తది ఇది. అది లోపల మ్యూజియం, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మ్యూజియం. అది డచ్ మ్యూజియం. మన హోటల్ ఇక్కడ, మా హోటల్ అదే అండి మా హోటల్. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న గొంతులే, అన్ని 1 వేలే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అని చెప్పరా. దిస్ ఈస్ ద హైదరాబాద్ హోల్ సిటీ ఇన్ అమెరికా. సో అది వచ్చి అది చూడండి, అంత పెద్ద కొమ్మ. నా ఫోన్ కట్టి చూసినట్లా. సో గైస్, ఇప్పుడైతే రూమ్ లోకి వచ్చాం. కొన్ని అనుకోలేదు, కొన్ని అనుకున్నా అల్లామని వెళ్ళలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇప్పుడైతే ఫ్లాట్కి వచ్చాం. సో బయట ఫుడ్ తెచ్చుకొని తిని పడుకొని. సో యాక్చువల్లీ కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ అయినాయి. ఏంటంటే యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు వచ్చి
టెంపుల్ చూసి చేద్దాం అనుకున్న, తీరా చూస్తే ప్లాన్ అంతా బిస్కెట్ అయింది. అది సాయిగడ్ వల్ల ప్లస్ డాడీ వల్ల. ఎవరిద్దరు వాళ్ళు అంటే మా ఇద్దరు మేదవలండి, గుడ్ సేదే వాళ్ళండి మేమిద్దరు. అందుకు క్యాన్సిల్ అయింది. సో రేపు పొద్దున కూడా ఇక్కడ ఉండి ఇది ఏం తింటున్నాం అంతా ప్యూర్ వెజ్జే ఫ్రెండ్స్. వీడు అక్కడ తప్ప వీడికి మాత్రం చికెన్ కావాలి, చికెన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసాము. సో ఇప్పుడైతే అశ్వనారాయణ టెంపుల్కి వచ్చాం. నాకు అర్థం కాలేదు సార్. అండ్ ఆల్సో ఇక్కడ కోనేరు కూడా ఉంది. సో ఈయన పేరు వచ్చి నీలకాంత్ వర్ణీస్ అంట గాయస్. నాకు తెలియదు దీని గురించి ఫస్ట్ టైం. సో గాయస్ మీకు ఒక ఫెంటాస్టిక్ ఫ్యాక్ట్ చెప్తాను. మీరు రావాలనుకుంటే ఇక్కడికి సమ్మర్లో రండి, చలికాలంలో అయితే అస్సలు రాదు. మాకు బుద్ధి లేదు కాబట్టి మీరు సమ్మర్లో వచ్చి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గాయస్ మేము ఇప్పుడే లోపలికి వచ్చాం. ఎలా ఉందంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది వర్మ, అలానే ఉంది గాయస్. సో చూడండి గాయస్, మీరు వస్తే మాత్రం న్యూయార్క్ వైపు వస్తే మాత్రం మస్ట్ విజిట్. సో పైన అయితే ఈ స్టోరీ చెప్తున్నారు పైన అయితే. సో ఇక్కడంతా బాగుంది గాయస్. సో గాయస్ ఇక్కడైతే బాగుంది, మేమైతే కొంచెంసేపు ఉన్నాము. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా దీపాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఇవన్నీ రియల్వి కాదు, ఫేక్వి. సో కదులుతున్నట్లా అనిపిస్తున్నాయి కానీ పైన నుంచి చూస్తే ఇదే మ్యాజిక్. యా, ఇదే టెంపుల్ మ్యాప్. సో ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాలి. మేము ఇంకా ఇక్కడ ఉన్నాం. సో లెట్స్ సీ గాయస్. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ నుంచి వచ్చాం. సో టెంపుల్ చూడండి గాయస్, ఇది ఎలా ఉందంటే ద్వారకా లాగుంది నాకైతే. గాయస్ ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాం. గుడి లోపల అయితే వీడియో నాట్ అలౌడ్. సో అక్కడైతే వీడియో తీను. సో ఇక్కడే బయట తీస్తున్నా. సో స్పేసెస్ అయితే ఎక్కువ ఉంది గాయస్, ఆడుకుంటా. సో గాయస్ ఇప్పుడు లోపల టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం. సో ఇది కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది వర్మ, బాగుంది గాయస్. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. వర్త్ వితౌట్ ఎనీ ఫీజ్ గాయస్. మచ్ వాచ్. అంటే వీకెండ్స్ లో స్పెషల్ డేస్ లో వస్తే ఏమన్నా బుకింగ్ చేసుకోవాలి, వీకెండ్స్ కానీ లేకపోతే. గాయస్ ఇప్పుడు టెంపుల్ అంతా అయిపోయింది. సో గుళ్ళోనే క్యాఫ్టేరియా ఉంది కాబట్టి ఇక్కడే తినేసాం. సో ఏమేమి అలా ఉన్నాయో ఒక గెస్ట్ చెప్తారు, వినండి. బాగున్నాయి. ఏమేమి తీసుకున్నారు? సమోసా చాట్ ఒకటి తీసుకున్నాం, అది బాగుంది. పాపిడి చాట్ ఒకటి తీసుకున్నాం, అది బాగుంది. దబేలి ఒకటి తీసుకున్నాము, అది కూడా బాగానే ఉంది. శ్రీఖండ్ తీసుకున్నాము, అది బాగుంది. ఊతప్పమే ఫుల్గా ఉంది, బాగా. గోబీ మంచూరియా కూడా సూపర్ గా ఉంది. మేము అనుకున్న ఒకటి జరిగింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు టెంపుల్ అయిపోయాక గోదావరికి వెళ్ళి 4 feet దోశ తిందాం అనుకున్నాం. అది క్యాన్సిల్ అయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బికాజ్ ఇక్కడ ఫుడ్ తినేసాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ న్యూయార్క్ వెళ్ళి టైమ్ స్క్వేర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడటం. $150 ఫుడ్ తిన్నా. $150 ఫుడ్ ప్రైజులు బట్టి కాకపోతే వర్త్ వర్మ ప్యాకింగ్ కూడా తీసుకెళ్తున్నాం. వర్త్. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద కార్. సో గైస్ నా మాటలు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే బోటింగ్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాదేమో 240కి ఉంది. సో ఇప్పుడు చూస్తే 235 అవుతుంది. వెళ్ళిపోవాలి. బోట్ అంత మేము రేట్ తీసుకున్నాం, జోక్ కాదు. పైన ఎవరు రాదు ఫస్ట్. బాగా చాలా బాగుంది గాయస్. సమ్మర్లో రండి ప్లీజ్ సమ్మర్లో రండి.
సో గైస్ అందరికి డౌట్ రావచ్చు. సో గైస్ ఇది అందరికి డౌట్ రావచ్చు. ఇది ఏంటంటే అందరికి ఇదేంతో డౌట్ రావచ్చు. కాకపోతే ఇది ఏంటంటే పెద్దయినా న్యూయార్క్ లో ఉన్న జీసస్ స్టాచ్యూ కూడా చూస్తాం. జీసస్ యా, ఒక చేత్తో బైబిల్, ఇంకో చేత్తో కాగడ, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని తాగా సముద్రం మధ్యలో నిల్చోంటాడే ఆ జీసస్. గైస్ అదే మన సత్తన్న చెప్పింద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. గైస్ we came last stop in New York, that is Times Square. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా. కమా, డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ.